प्रोदुटूर के साबिक MLA आर शिवा प्रसाद रेड्डी ने मुख्तलिफ सियासी लीडरों पर सख्त तनकीद करते हुए कई मुतनाज़ा बयान दिए। YS जगन मोहन रेड्डी को जोकर कहने पर उन्होंने कहा कि जगन मोहन रेड्डी जोकर नहीं बल्कि अवाम के लीडर और मुहाफ़िज़ हैं जो रियासत की भलाई के लिए काम करते हैं। उन्होंने अमरावती दारुल हुकूमत मनसूबे पर सवाल उठाते हुए कहा कि शिवा रामा कृष्णन कमेटी ने इसकी मुखालिफत की थी, इसके बावजूद इसे मखसूस तबके के फ़वाइद के लिए आगे बढ़ाया जा रहा है। शिवा प्रसाद रेड्डी ने वज़ीर आला चंद्रबाबू नायडू पर भी तनकीद की। చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రాజకీయంగా అవసరమో, ఎప్పుడు రాజకీయంగా ఆయన కోసం చిలక పలుకులు పలకాలనో అప్పుడు ఈ పంజరంలో చిలకని గడ్డకు తీసినట్టు షర్మిలమ్మను గడ్డకు తీస్తాడు చంద్రబాబు నాయుడు. గడ్డకొచ్చి ఆ చిలక జోస్యం చెప్పేవాడు ఏ కార్డులో ఏ మాటలు చెప్పాలనుకుంటున్నాడో అట్లా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ చిలక పలుకులు షర్మిలమ్మ పలుకుతుంది. ఆ పలుకులు అయిపోతానే మళ్ళీ పంజరంలోకి చిలక వీనట్టు మళ్ళా షర్మిలమ్మ మాయమైపోతుంది. ఇక్కడ చిలక జోస్యం చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, చిలక పలుకులు పలికేది షర్మిలమ్మ. ఆ అమాయకులే జోస్యం చెప్పించుకొని ఒకసారి చూడి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ప్రజలు పోని తీసుకునేవు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నువ్వు మేలు చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీకి మేలు చేయలే, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావు. నిజంగా మీ ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి కళ్ళే తెరిచి చూస్తే కదా 24 గంటలు నేను పదవి నుంచి తొలగించాలా? కారణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావే తప్ప నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నువ్వు ప్రయత్నం చేయడంలే. నీ కుటుంబ కలహాలను రాజకీయాన్ని అడ్డపెట్టుకొని ఉపయోగించుకుంటున్నావు. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు, నీ కుటుంబ కలహాల ప్రస్తావన. कड़पा ज़िले के प्रोदुटूर सरकारी अस्पताल में हामिला ख़वातीन ने शदीद मुश्किलात और अमले की मुबैना लापरवाही पर एहतजाज किया। मुतासरा खातून रेणुका ने इल्ज़ाम लगाया कि वो गुज़िस्ता 2 से 3 दिन से 9 माह की हामिला होने के बावजूद अल्ट्रासाउंड के लिए अस्पताल के चक्कर लगा रही हैं, लेकिन कोई तवज्जो नहीं दी जा रही है। मुतासरीन के मुताबिक अस्पताल का अमला उनकी शिकायत को नज़रअंदाज कर रहा है, जबकि अल्ट्रासाउंड डॉक्टर गोपाल पर भी बदसलूकी और धमकाने के इल्ज़ामात लगाए गए। रेणुका का कहना है कि डॉक्टर ने उनसे गैर मुनासिब अंदाज में बात की और शिकायत करने पर धमकियाँ दी। मज़ीद ये भी इल्ज़ामात सामने आए हैं कि कुछ अमला मुबैना तौर पर पैसे लेकर स्कैनिंग कर रहा है। मुतासरीन ने मुतालबा किया है कि मुतल्लिक़ा हुकाम फौरी नोटिस लेकर ज़िम्मेदारों के ख़िलाफ़ कानूनी कार्रवाई करें। అల్ట్రా స్కానింగ్కి వస్తే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. స్కానింగ్ రిపోర్ట్కి వస్తే 9వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరం వచ్చాము. ఉదయం 9ంటికి వచ్చి సార్ని అడిగితే, సార్ అల్ట్రా స్కానింగ్ 9 నెలల ప్రెగ్నెంటే కదా, అల్ట్రా స్కానింగ్ చేయిద్దామని వస్తే అంటే స్కానింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఓపీలు అయిపోయినాయని చెప్పారు. మళ్ళీ వచ్చేసి 10వ తారీఖు 4వ నెల 2026 వచ్చాము. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ 9ంటికి వస్తే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఓపీలు అయిపోయినాయి, మేము చూసేది 12 వరకే, 30 ఓపీల వరకు చూస్తామని చెప్పారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. డబ్బులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలా పట్టించుకోకపోతే మా సమస్య ఎవరు చెప్పుకోవాలా? నేను నిన్న 9/4/2026 హాస్పిటల్కి వచ్చాను స్కానింగ్ కోసమని. నిన్న రమ్మంటే రేపు రాపోండి చేస్తామన్నారు. ఈ రోజు వస్తే మళ్ళీ ఈ రోజు కూడా లేదు, 30 వరకే టోకన్లు, రేపు రాపోండి మళ్ళీ రేపు చేస్తామన్నారు. మరి ఇలా రోజు ఎన్ని రోజులు పడుతుందో టైం తెలియదు. రోజు రేపు అని చెప్పి रुकन असेंबली अमरनाथ रेड्डी ने आज अनमया ज़िले के वी कोटा का दौरा किया। मना ओरू मना MMA प्रोग्राम के तहत आज उन्होंने वी कोटा का दौरा किया। मुकामी लोगों ने रुकन असेंबली का इस्तकबाल किया, आवाम की जानिब से भरपूर पज़ीराई मिली। दौरे के तीसरे दिन मुख्तलिफ देहात में ख़वातीन की बड़ी तादाद ने MLA का इस्तकबाल किया और उन्हें रिवायती तौर पर मुगल भारती और तिलक लगाकर खुश आमदीद कहा। इस मौके पर MLA ने अवाम से बराह रास्त मुलाकात करके हुकूमत की तरक्याती और फलाही स्कीमों से आगाह किया। उन्होंने कहा कि इत्तेहाद हुकूमत का मकसद अवाम के दरवाजे पर हुक्मरानी को यकीनी बनाना है, जबकि मुकामी तरक्की को अव्वलीन तरजीह दी जा रही है। बालनाडु ज़िले के चिल्कालूरी पेट मंडल के यादौली के करीब एक वकील के बाहिमाना कत्ल का वाक़या सनसनी फैला रहा है। चमीकुरुती से ताल्लुक़ रखने वाले मारूफ वकील श्री राम हरि प्रसाद को नामालूम अफराद ने बड़े पत्थर से मारकर कत्ल किया है, ऐसा पुलिस को शुबा है।
जडौली गांव के करीब सड़क के किनारे उनकी लाश मिलने से मुकामी लोगों में खौफ और हरास फैल गया। वाक़े की इत्तला मिलते ही चिलकालूरी पेट रूरल पुलिस ने जाए मौके का मुआयना किया और शवाहिद इकट्ठे किए। पुलिस कत्ल की वजूहात जानने के लिए हर जाविये से तहकीकात कर रही है। दूसरी जानिब मकतूल की स्कूटी जाए मौके पर मौजूद होने की वजह से ये शुबा जाहिर किया जा रहा है कि आया ये हादसा है या पहले से मनसूबाबंदी के तहत किया गया कत्ल है। पुलिस इस मामले की गहराई से छानबीन कर रही है। तेलंगाना हाईकोर्ट ने कांग्रेस लीडर पवन खेरा को ट्रांजिट पेश की जमानत दे दी है। इस बात की तस्दीक एडवोकेट पोन्नम अशोक गौड़ ने एडवोकेट के मुताबिक अदालत ने पवन खेरा को आर्जी राहत फराहम करते हुए उन्हें कानूनी कार्रवाई के लिए मुनासिब वक्त दिया है। ये फैसला उनके खिलाफ दर्ज मुकदमात के तनाज़िर में अहम पेशरफ्त माना जा रहा है। उन्होंने मजीद बताया कि अदालत ने कानून के मुताबिक तमाम पहलुओं का जायज़ा लेने के बाद ये फैसला सुनाया, जिससे पवन खेरा को फौरी गिरफ्तारी से तहफ़्फ़ुज़ हासिल हो गया है। वाज़ेह है कि आसाम के वज़ीर आला की अहलिया से मुतालिक पवन खेरा की जानिब से दिए गए बयान के बाद उन्हें गिरफ्तार करने के लिए आसाम पुलिस ने दिल्ली में वाक़ उनकी क़यामगाह पर धावा किया था। आज का फैसला उनके लिए काफ़ी अहम साबित हुआ। Today the Honorable Court has delivered its verdict regarding the anti-suicide trial of Pawan Khera, where the Honorable Court has directed the Assam Police not to take any coercive for a period of 1 week, and at the same time the court directed the petition also to move a fresh bail petition before the concerned court. It was considered, and the very much judiciary is there because his wife is here only. He came for legitimate purpose, that the Supreme Court judgment is very much clear. So that court considered and granted the bail relief. No, he may not go, but he is in favor of somebody will file. They will think over, because the Abhishek Manu Singh is also there. Other eminent persons in the Congress Party legal cell, they can do the remaining. When the allegations is not there, it has to be rebutted. But instead of that, they filed a criminal case, and now they want to harass him. Due to the statements of the CM also considered yesterday, we have shown that how the CM want to arrest the petitioner. That is the main reason. तेलंगाना जागृति की सदर के कविता ने GHMC पर बदउनवानी में मुलविस होने के इल्ज़ाम आयद किए। हैदराबाद में मीडिया से बात करते हुए कविता ने इस मामले की आला सतही जांच का मुतालबा किया। उन्होंने कहा कि म्युनिसिपल एडमिनिस्ट्रेशन डिपार्टमेंट वज़ीर आला रेवंत रेड्डी के पास है। उन्हें चाहिए कि वो इस मामले की जाँच करें, क्योंकि बड़े पैमाने पर अवामी दौलत का बेदरीक इस्तेमाल हुआ है। Telangana Chief Minister Revant Reddy Garu is also a municipal minister here. Unfortunately, in the Greater Hyderabad Municipal Corporation, there is severe corruption under the guise of giving away in nomination basis. Crores of rupees of public money is being siphoned out. We are demanding the Honorable Chief Minister, in your own department, under your own shadow, if crores of rupees is being siphoned out, what is the responsibility that you are taking? Why are you not stopping this? We demand that immediately, as per the officers committee report, any work that will be given under GHMC should be given away in tender, not as a nomination. And we want to make sure that this money is utilized to give better salaries to the laborers who work in these nurseries. Kindly address this issue immediately, because thousands of crores of public. तेलंगाना के ज़िला सरसिला की कलेक्टर गरिमा अग्रवाल ने सेहत आगाही प्रोग्राम के दौरान रोज़ाना योगा करने की आवाम से अपील की। ज़िला कलेक्टर गरिमा अग्रवाल ने आवाम से रोज़ाना योगा को अपनी ज़िंदगी का हिस्सा बनाने पर जोर दिया। उन्होंने कहा कि सेहतमंद ज़िंदगी के लिए वर्जिश और ख़ास तौर पर योगा इंतहाई ज़रूरी है, जो जिस्मानी और ज़हनी तंदुरुस्ती को बेहतर बनाता है। कलेक्टर ने शहरियों पर जोर दिया कि वो अपनी रोज़मर्रा ज़िंदगी में योगा को शामिल करें ताकि बीमारियों से बचाव मुमकिन हो सके। इस मौके पर उन्होंने कहा कि हुकूमत सेहत के फ़रोग़ के लिए मुख्तलिफ आगाही प्रोग्राम मुनक़िद कर रही है, जिनका मकसद आवाम में सेहतमंद तर्ज़ ज़िंदगी को फ़रोग़ देना है। प्रोग्राम में मुख्तलिफ तबक़ा हाय फ़िक्र के अफराद ने शिरकत की और योगा की अहमियत पर जोर दिया गया। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు చెప్పారు క్లాపింగ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఆక్యుపేషన్. మీరు అంతా మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చారు అండ్ యోగా చేశారు, అది కొరకు ఫస్ట్ ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు యోగా చేసినప్పుడు కొంతమంది ఎస్పెషలీ యంగ్ స్టూడెంట్స్ దే వర్ స్మైలింగ్. ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్
మేము కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు అంత तेलंगाना के जिले वरंगल के काकतिया मेडिकल कॉलेज के तलबा पर रैगिंग का इल्ज़ाम है। शिकायत मौसूल होने के बाद पुलिस ने अगली कार्रवाई शुरू कर दी। तफसीलात के मुताबिक वरंगल के काकतिया मेडिकल कॉलेज में ज़ेरे तालीम तीसरे साल के MBBS तलबा के खिलाफ जूनियर तलबा को परेशान करने का इल्ज़ाम है, जिसके बाद पुलिस पर मुकदमा दर्ज कर लिया गया है। पुलिस के मुताबिक सीनियर तलबा ने जूनियर्स को घुटनों के बल बैठने और एयरचेयर जैसी सजाएं देने के साथ जहनी तौर पर भी हरासा किया। कॉलेज इंतजामिया ने वाक़े की तहक़ीक़ात के बाद तमाम मुलजिमान को 6 माह के लिए मुअत्तल कर दिया है और हॉस्टल से निकाल दिया है। प्रिंसिपल डॉक्टर संध्या के मुताबिक एंटी रैगिंग कमेटी की जानिब में इल्ज़ामात दुरुस्त साबित हुए, जिस पर सख्त कार्रवाई की गई।